శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, యాదగిరిగుట్ట. హైదరాబాద్ నుంచి అరౌండ్ అరౌండ్ 60+ కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి నేను వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ టైం నేను విజిట్ చేశాను. ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్. అండ్ అక్కడైతే కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కొన్ని ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది నేను చూసిన ఫెసిలిటీస్ అనేది చెప్తా. మైట్ బీ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ అదర్స్. అక్కడైతే ఫ్రీ బస్సెస్ ఉన్నాయి ఫ్రమ్ కింద నుంచి పై వరకు, అంటే పైన యాదగిరిగుట్టకు వచ్చేంత వరకు. అండ్ అలాగే కార్స్ కూడా పైకి రావచ్చు, అవైలబిలిటీ ఉంది. బట్ కార్స్కి స్పెసిఫిక్గా ఛార్జెస్ అయితే చేస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే అరౌండ్ 500 తీసుకున్నారు. అండ్ దెర్ ఈస్ నో ఫోన్పేస్ ఏం లేదు. జస్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు క్యాష్ మెయింటైన్ చేస్తే చాలా బెటర్. అండ్ అలాగే బస్ స్టాప్ దగ్గర అయితే సో మీరు స్లిప్పర్స్ పెట్టుకోవడానికి అండ్ అలాగే వాటర్ బాటిల్స్ అండ్ సమ్ ఏటీఎం కూడా ఉంది. క్యాష్ వస్తుందో లేదో నాకు తెలియదు. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడైతే టికెట్స్ ఇస్తున్నారు. అండ్ 150 రూపీస్ టికెట్. అండ్ అలాగే బ్రేక్ దర్శనం వచ్చేసరికి 300 రూపీస్ టికెట్. అవి కూడా లిమిటెడే మాత్రమే ఉన్నాయి. సో వన్స్ తీసుకున్న తర్వాత ఇంకా మనం పైకి వెళ్ళిపోవడమే. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టికెట్స్ తీసుకుని వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా రష్ ఉంది. కానీ వన్స్ రష్ ఉన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం చూశాను కాబట్టి ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. కొండ లోపల ఉన్న స్వామిని చూశాను. దట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా సో మచ్ ఆఫ్ రష్. అండ్ ఎక్కడికెక్కడ సెపరేట్గా ఒక వాటర్స్ అని మిగతా పీపుల్స్ అనేవాళ్ళు ఉంటారు నేను ఎంక్వైరీ చేయడానికి. దీపారాజనకి వచ్చేసరికి సెపరేట్ ప్లేసెస్ ఉంటాయి. అండ్ కింద హోటల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు ఏమన్నా ఉంటే కూడా జస్ట్ గో నైట్. ఇక్కడైతే దీపారాజన చేయడానికి ఉంది. అండ్ అలాగే దీపారాజన అయిపోయిన తర్వాత లైక్ అక్కడే ప్రసాదం కౌంటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే మాత్రం నేను ఫుల్గా కవర్ చేశాను. టెంపుల్ అరౌండ్ మొత్తం తిరిగేసాను. ఇదైతే చాలా బాగుంది. అక్కడి నుంచి పైనుంచి కిందకి వ్యూ అయితే మాత్రం అది వేరే లెవెల్. ఇట్ వాజ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది. లోపలికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. అండ్ 2 వీకెండ్ టైం చాలా బాగా అనిపించింది. సో ఒకసారి నేనైతే టెంపుల్ మొత్తం కవర్ చేస్తాను. జస్ట్ వాచ్ అండ్ just subscribe to my channel. Thank you for watching. Please do watch till end to see the temple.